ఈ ప్రాణాంతక దారం అనేది ఇప్పుడు మన దేశంలోనే, మన నగరంలోనే అక్రమంగా తయారవుతోంది. హైదరాబాద్లో అయితే ధూల్పేట, మంగళహాట్ లాంటి ప్రాంతాలలో దీన్ని రహస్యంగా తయారు చేసి అమ్ముతున్నట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. మనం వాడేటువంటి మామూలు కాటన్ దారానికి దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుందన్నమాట. ఏంటంటే కాటన్ దారం అనేది తేలిగ్గా తెగుతుంది, పర్యావరణంలో కూడా కలిసిపోతుంది. కానీ ఈ చైనా మాంజా అలాంటిది కాదు. దీన్ని నైలాన్తో, ఇతర సింథటిక్ పదార్థాలతో తయారు చేస్తారు. ఇది ఒక ప్లాస్టిక్ పదార్థం, ప్లాస్టిక్ అనమాట. ఇది దశాబ్దాల పాటు భూమిలో కలిసిపోకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాను. దాని బలం మాత్రమే కాదు, పదును కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఈ చైనా మాంజా. ఈ నైలాన్ దారానికి జిగురు పూసి దాని మీద సన్నని గాజు పొడిని, కొన్నిసార్లు లోహపు పొడిని కూడా వాడతారన్నమాట. దీనివల్ల ఏంటంటే ఆ దారం ఒక పదునైనటువంటి కత్తిలాగా, బ్లేడ్ లాగా తయారవుతుంది. గాల్లో ఎగిరే పతంగి కట్టినటువంటి ఈ దారం ఏమవుతుందంటే గాల్లో ఎగురుతున్నటువంటి ఒక కత్తితో సమానం అన్నమాట. పోటీలో అవతల వాళ్ళ పతంగిల్ని తెంచడానికి దీన్ని ఉపయోగిస్తారు. కానీ అది తెగిపోయాక వచ్చి పడుతుంది కదా, ఆ పడినటువంటి దారం ఎక్కడో ఒకటి చుట్టుకుంటుంది. దాన్ని అదే మనకి ఇప్పుడు మనుషులకు కానీ పక్షులకు కానీ ప్రాణాంతకం అవుతుంది. ఆ దారం చాలా సన్నగా ఉంటుంది, మనకి ఏం కనపడదు. కాబట్టి స్పీడ్గా వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళకి కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కూడా అసలు కనపడదు. దాంతో ఆ మృత్యు వాళ్ళ మెడకు చుట్టుకున్నప్పుడు చాలామంది తీవ్రంగా గాయపడుతున్నారు, ఇంకా కొంతమంది అయితే చనిపోతున్నారు కూడా. ప్రతి ఏటా కూడా సంక్రాంతి టైంలోనే హైదరాబాద్లోనే ఎందరో అమాయకులు ఈ కిల్లర్ మాంజాకి బలవుతున్నారు. పోలీసులు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వినోదం కోసం కొందరు చేసేటువంటి పని మరెందరికో జీవితకాలం పాటు గాయాలను మిగులుస్తుంది. వాళ్ళ ఇంటికి మీరు తీరని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. హైదరాబాద్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు వింటే గుండె తరుక్కుపోతుంది. బైక్పై వెళ్తున్నటువంటి ఎందరో యువకుల మెడకు అకస్మాత్తుగా గాలిలో చైనా మాంజా చుట్టుకుపోతుంది. వాళ్ళు తేరుకునే లోపు ఆ పదునైనటువంటి దారం కోసేస్తుంది, గొంతును కోసేస్తుంది, ముఖాన్ని, చేతుల్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. దిల్షుక్ నగర్, శంషీర్గంజ్, కీసర లాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలో ఎంతోమంది యువకులు తీవ్రంగా గాయాలు పాలయ్యారు. ఒక యువకుడు మెడకు మాంజాదాలతో గొంతు లోతుకు తెగిపోయి ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిపోయాడు. మరో ఘటన, ఒక మైనర్ బాలుడికి ఏకంగా 22 కుట్లు పడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు అందరూ ఊహించుకోండి. ఈ దారుణం కేవలం మనుషులతోనే ఆగిపోవట్లేదు, వేల సంఖ్యలో పక్షులు కూడా ఈ కిల్లర్ మాంజాకి బలైపోతున్నాయి. గాల్లో స్వేచ్ఛగా ఎగిరేటువంటి ఈ పక్షులు రెక్కలకు కానీ కాళ్ళకు కానీ దారం చిక్కుకొని అవి తెగి కిందపడి చనిపోతున్నాయి. ఎగరలేక, ఆహారం దొరక నరకయాతన అనుభవించి చనిపోతున్నాయి. చెట్లకు ఏలాడుతున్నటువంటి ఈ దారాలు చిక్కుకొని ఎన్నో పక్షులు ప్రాణాలు అయితే విడుస్తున్నాయి. ఇది కేవలం ప్రమాదం మాత్రమే కాదు, జీవహింస కూడా అనుకోవాలి. ఏదో మనం సరదాగా ఆడుకునేటువంటి చేసే పనులకి మనం మూగజీవాలను చంపడం అనేది ఎంతవరకు కరెక్టు, జనాలను చంపడం అనేది ఎంతవరకు కరెక్టు?